సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేటీ కట్స్ అండ్ బ్లాగ్స్. సో ఇంతకుముందు కామెంట్స్లో నన్ను చాలామంది అడిగారు మైలేజ్ టెస్ట్ చేసి చూడమని. ఇవాళ నా బండిలో అయితే ఇవాళ ఫుల్ ట్యాంక్ చేయించాను. వర్షం వాళ్ళు రికార్డ్ చేయడానికి అవ్వలేదు. సో ఇక లేట్ చేయకుండా మైలేజ్ టెస్ట్ ఏమాత్రం వస్తుందో చూసేద్దాం రండి. కమ్మియర్. సో ఇప్పుడైతే నేను మైలేజ్ టెస్ట్ కోసం అని చెప్పేసి ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేయించడం జరిగింది. ఇక టోటల్ 2297 కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఫుల్ ట్యాంక్ అయిపోయే టైంకి మనకి ఎన్ని కిలోమీటర్స్ వచ్చాయి అన్నది ఒక చిన్న యావరేజ్ తీసి రౌండ్ ఫిగర్ ఎంత వస్తుంది అన్నది మాత్రం మనం చూద్దాం. కరెక్ట్గా ఈ ఫుల్ ట్యాంక్ ఎంటీ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కలుద్దాం గైస్. సో ఇప్పుడైతే చూసారు కదా కిలోమీటర్స్ అనేది నేను చూపించాను మీకు. సో ఇది ఎంటీ అయిపోయిన తర్వాత ఎన్ని కిలోమీటర్స్ వరకు తిరిగింది. సో దీన్ని బట్టి సిటీలో నాకు యావరేజ్గా ఎంత ట్రాఫిక్లో మనకి సిటీలో యావరేజ్గా ట్రాఫిక్లో మనకి ఎంత మైలేజ్ వస్తుంది అన్నది మనం ఫర్దర్గా వీడియో చూద్దాం. అండ్ సీ యూ అగైన్ గైస్. One eternity later. సో హలో గైస్. సో ఫైనల్లీ నేను ఇప్పుడు దారిలో వెళ్తుంటే కరెక్ట్గా బండిలో పెట్రోల్ అయితే అయిపోయింది ఇప్పుడే. ఐ మీన్ టు సే మన ట్యాంక్ అయితే ఇప్పుడు ఎంటీ అయింది. సో పెట్రోల్ ఎల్లో లైట్ వస్తుంది కదా, సో అక్కడ దాకా వచ్చేసిన తర్వాత ఎంత మైలేజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాము. సో ఎల్లో బ్లింక్ అయిందంటే కరెక్ట్గా మన బండిలో అప్రాక్సిమేట్గా ఒక 1.5 లీటర్ పెట్రోల్ ఏమో ఉంటుంది. టోటల్ 10 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీలో. అండ్ సో మీకు చూపిస్తా గైస్ ఇప్పుడు ఎంత ఉందని. సో చూడండి. సో మనం ఆన్ చేసిన తర్వాత మన బండి అయితే ఇట్లా వస్తుంది ఫస్ట్. సో ఇందులో మనకి ఇప్పుడు ఎల్లో బ్లింక్ అవుతుంది ఇక్కడ. అండ్ ఎల్లో వచ్చింది అండ్ పెట్రోల్ కూడా బ్లింక్ అవుతుంది. అండ్ సిటీ మైలేజ్ అప్రాక్సిమేట్గా ఇప్పటికి 55 kmpl అయితే ఉంది. అండ్ సో ఇప్పుడు చెక్ చేద్దాం. రేంజ్ 0 అయిపోయింది. అండ్ సో టోటల్ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఇప్పుడు దాకా తిరిగింది 2660 కిలోమీటర్స్ తిరిగింది గైస్. సో ఇంతకుముందు మనం వీడియో తీసినప్పుడు ఎంత కిలోమీటర్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అన్న దాన్ని బట్టి మైనస్ చేసి ఒక యావరేజ్ తీద్దాం. అండ్ దాన్ని బట్టి మన యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఎంత వస్తుందో ఇన్ సిటీలో నేనైతే మీకు క్లియర్గా చేసి పెడతా గైస్. సో ఎంత మైలేజ్ ఏంటనేది ఒక యావరేజ్ తీద్దాం. అప్రాక్సిమేట్గా నాకు తెలిసి 49 to 50 ఇన్ సిటీ మైలేజ్ యావరేజ్ తీస్తే అంత మాత్రం వస్తుంది. సో ఇది ఎకానమీ మోడ్లో పెట్టినప్పుడు. సో రోడ్ అండ్ పవర్ మోడ్లో పెట్టింది మనం ఎప్పుడైనా హైవే మీద ట్రై చేసి చూద్దాం. ఎప్పుడైనా లాంగ్ వెళ్ళినప్పుడు అది నేను పెట్టి చూపిస్తాను మీకు. బట్ ఇది మాత్రం సిటీ, ఓన్లీ ప్యూర్లీ సిటీ కోసం మాత్రం నేను పెట్టిందే ఇది. అండ్ ఇంటికి వెళ్ళాక నేను మీకు చేసి పెడతాను ఎంత మైలేజ్ అప్రాక్సిమేట్గా యావరేజ్ వచ్చిందనేది. ఇది మనకి నేను ఫస్ట్ వీడియో రికార్డ్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్యూయల్ ట్యాంక్ అయిపోయినప్పుడు నేను కొట్టించిన ఫ్యూయల్ ఉన్నప్పుడు ఉన్న కిలోమీటర్స్ ఇది. సో అప్పటికి టోటల్ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ 2294 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇక్కడ మనకి నిన్న నేను దారిలో వెళ్తున్నప్పుడు పెట్రోల్ అయిపోయినప్పుడు నేను తీసిన ఫోటో. సో 2669 కిలోమీటర్స్ ఉంది. సో లెట్స్ టాలీ గైస్. సో ఇక్కడ మనం టోటల్గా మనం తిరిగింది 2669 మైనస్ 2294. సో టోటల్గా 375 కిలోమీటర్స్ తిరిగింది గైస్. సో అండ్ నాకు 7.5 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ పట్టింది కాబట్టి సో డివైడెడ్ బై 7.5 చేస్తే అప్రాక్సిమేట్గా 50 కిలోమీటర్స్. సో ఇది నాకు టోటల్ సిటీలో వచ్చిన మైలేజ్ ఇది పర్ లీటర్ అనమాట. సో ఇది నా ఓవరాల్ బైక్ మైలేజ్ టెస్ట్ అనమాట గైస్. కొత్తగా వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఆల్సో డూ లైక్ ద వీడియో, share the video to your friends and family, and don't forget to subscribe to my channel, subscribe to RKT Cuts and Vlogs.